నాన్న ప్రసాద్, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆ మాట నేనడగాలి. నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? అది బాగా ఆకలేసిందమ్మా. తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని ఇలా వచ్చాను. అమ్మా విన్నావా? తమ్ముడికి బాగా ఆకలిగా ఉందంట, అందుకే వంట చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చాడు. బొమ్మంతి, నువ్వు వంట ఎప్పటి నుంచి చేస్తున్నావు? అది సరిగాని నీకు వంటొచ్చా? ఈ మధ్య నా కొడుకులో చాలా మార్పులొచ్చాయి. వాడు తలుచుకుంటే వంటలేంటి, ఇంటికి పందిరి వేయమన్నా వేసేలా ఉన్నాడు. అమ్మా నువ్వేమైనా చెప్పమ్మా, నేను చేస్తాను. పని తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ లిస్ట్లో ఉన్న సరుకులన్నీ తీసుకొనిరా. మార్కెట్కి ఎందుకమ్మా? ఈరోజు ఇంట్లో పూజ ఉందని చెప్పాను కదా, దానికి కావలసిన సరుకులన్నీ నిన్ననే తెద్దామనుకున్నాను. బిజీ వల్ల కుదరలేదు. అందుకే నువ్వెళ్ళి తీసుకొస్తే ఈలోపు నేను పూజ ఏర్పాట్లు చేసుకుంటాను. అంటే నేను ఇప్పుడే వెళ్ళాలమ్మా? ఏ, నువ్వు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? నాకేం పనులుంటాయమ్మా? ఏం లేవు. మరైతే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఈ లిస్ట్లో ఉన్న సరుకులు తీసుకొనిరా. అలాగే అమ్మా. భగవంతుడా, కళ్యాణికి ఏం కాకుండా చూసుకో తండ్రి. చూసావమ్మా, సరుకులు తీసుకురారా అంటే వాడు మాటకు 10 సార్లు ఆ గోధుమ పిండి వైపే చూస్తున్నాడు. చూస్తాడు. వాడికి మధ్య మనకంటే ఆ కళ్యాణి ఎక్కువైపోయింది. అందుకే దాన్ని కాపాడడం కోసం తెగ తాపత్రయపడుతున్నాడు. అందుకే సరుకులు తెచ్చే వంకతో మార్కెట్కి పంపించాను. ఇప్పుడు ఆ కళ్యాణిని ఎలా కాపాడుతాడో నేను చూస్తాను. సరే, నువ్వు వెళ్ళి మల్లికార్జునాన్ని కూడా బయటికి పంపించు. అలాగే, ఇప్పుడే వెళ్తాను. పదండి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంటుగా బజార్కి వెళ్ళాలిరా. ఎందుకక్క? నాన్నకి బీపీ షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయిరా, తినగానే వేసుకోవాలి కదా. అసలే నీరసంగా ఉందంట, షుగర్ డౌన్ అయిందో ఏంటో. వెంటనే వెళ్ళి ఈ టాబ్లెట్స్ తీసుకురారా. నీకెన్నిసార్లు చెప్పాను 2-3 టాబ్లెట్లు ఉండగానే తెచ్చుకోమని చెప్పి? అసలే మెడికల్ షాపు దగ్గరలో కూడా లేదు. అంత దూరం వెళ్ళడానికో అరగంట, రావడానికో అరగంట పడుతుంది. ఈలోపు ఏదైనా అయితే? సర్లేరా, నాన్నకి ఈ మధ్య బద్ధకంతో పాటు నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది. ఎవరికి తప్పినా మనకు తప్పదు కదా. వెళ్ళి తీసుకుని రాపోరా. సరే, ఆ ప్రిస్క్రిప్షన్ లేవు. మా ఇద్దరు తమ్ముళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇక కళ్యాణిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. కళ్యాణి కిచెన్లోకి వచ్చేలోపు ఈ గాజు పెంకులున్న పిండి మొత్తం డస్ట్బిన్లో పారేసి ఇదే గిన్నెలో కొత్త పిండి పోయాలి. మా ఆవిడికి అనుమానం రాకుండా కళ్యాణిని కాపాడాలి. వెంటనే తీసుకెళ్లి పారేస్తా. గోధుమ పిండి గిన్నె ఇక్కడే పెట్టాను కదా. ఏయ్, నువ్వింకా ఇక్కడి నుంచున్నావే? పూరీ పిండి కలపలేదా? లేదు. నీకు పూరీలు చేయమని చెప్పి ఎంతసేపు అవుతుంది? ఇంకా పిండి కలపకుండా ఏం పెత్తనాలు చేస్తున్నావు? పిండి కలిపేలోపే మీ అబ్బాయి గారు పిండంతా కింద పారిపోసారు. దాంతో ఆలస్యమైంది.